సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. నేను లాస్ట్ మంత్ 13th 14th నుంచి కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశానండి. ఇవాళ వరకు కూడా, ఒక గంట క్రితం వరకు కూడా. నాకేమనిపిస్తుందంటే, ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు వీళ్ళు చాలా మెథాడికల్ గా ఒక 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 ప్రాసెస్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఈ ఎలక్షన్స్ పీస్ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ గా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. గతంలో ఏంటంటే మనకి ఈ కొన్ని స్కూల్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేక, ఆ ఉన్న స్కూల్స్ లో ఆ ప్లేసుల్లో సరిగ్గా అరేంజ్మెంట్స్ లేక, లేదంటే ఈవీఎంలు మొరాయిస్తూ, కరెంటు పోతే బ్యాకప్లు లేక రకరకాల ఇబ్బందులు జరుగుతుండే. ఈసారి మనకు అవి కూడా ఎక్కడ జరగలేదు. అంటే వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీజ్ వచ్చేసింది. ఇంత పెద్ద ఆల్మోస్ట్ 4 crores ప్లస్ ఓటర్స్ డీల్ చేస్తూ అటు పార్లమెంటు అటు అసెంబ్లీకి ఇంత కాంప్లెక్స్ ఎలక్షన్స్ ని చాలా జాగ్రత్తగా చాలా బాగా చేశారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్, వీ షుడ్ థ్యాంక్ దెమ్. రెండోది, పొలిటికల్ పార్టీస్ కూడా ఆ పార్టీ మెచ్యూరిటీని డిస్ప్లే చేసినాయి. ఎలక్షన్ డే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ కూడా పీస్ఫుల్ గా జరగాలి, బాగా జరగాలి అన్నట్టుగానే బిహేవ్ చేశారు. కానీ గొడవలు పెట్టుకోవాలి లేదంటే ఎవరినో చెదరగొట్టాలి అనేది ఎవరు చేయలేదు. మేము కానీ ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కూడా విజిబుల్ గా బ్యాడ్ పవర్ స్పొరాటిక్ గా ఉంటారు, కుర్రాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఏదో అవి తీసేస్తే మనం దెర్ ఇస్ నో మెథడ్ టు దిస్ మ్యాడ్నెస్. కాబట్టి దానికి కూడా మనం పొలిటీషియన్స్ ని పొలిటికల్ పార్టీస్ ని కంగ్రాచులేట్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 4 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకుని వాళ్ళు ఇవాళ ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇంకా లైన్స్ లో ఉన్నారు. ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ అనదర్ 1 or 2 hours. ఇదంతా జరుగుతున్నది, ఇది మన కోసం మనం చేసుకుంటున్నటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అన్నది గుర్తిస్తున్నారంటే మన డెమోక్రసీ కూడా టు దట్ ఎక్స్టెంట్ ఆ మెచ్యూరిటీని చూపిస్తుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పుకోవాలి. జనరల్ గా ద వే ఇండియన్ డెమోక్రసీ ఎలా పనిచేస్తుంది లేదా ఇండియన్ డెమోక్రసీ ఎలా పనిచేస్తుందో చూడటానికి మనకి ఇంటర్నేషనల్ గా చాలా మంది గెస్ట్లు వచ్చున్నారు మన దేశంలో. మన ఆంధ్రాలో కూడా ఇవాళ ఈ 4th phase లో వాళ్ళందరూ కూడా ఐ థింక్ దే విల్ బి వెరీ ప్లీజ్డ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిస్టమ్. అది దాంట్లో నాకు ఎలాంటి సెకండ్ థాట్స్ లేవు. ఇక ఇండివిజువల్స్ ఏ పార్టీని వాళ్ళు ఫేవర్ చేసి ఉంటారు, ఎలా ఓట్ చేసి ఉంటారు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అసెస్. వెరీ నేచర్ ఆఫ్ ఎలక్షన్స్ ఏంటంటే మనం గతంలో ఉన్న అనుభవాల గురించి ఏదో మనం ఎక్స్ట్రాపులేట్ చేయాలి, మాట్లాడాలని ట్రై చేస్తాం. కానీ మాకు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ కానీ ఎలక్షన్స్ లో ఒక స్టాండర్డ్ రూల్ ఉంటుంది, పాస్ట్ పర్ఫార్మెన్స్